నిజం 4 అడుగులే సోపు, అబద్ధం 6 చుట్టి రావడం అంటే వివేకానంద రెడ్డి కేసులోనే. కావాలని ప్రచారాలు. అసలు పాయింట్ నిన్న మళ్ళీ సునీత తీర మీదకు వచ్చింది. ఇవాళ ఈనాడు, జ్యోతి హైలైట్ చేసినాయి. భారతీయులను జగన్‌ని విచారించాలని. కోర్టే తోసిపుచ్చింది, సీబీఐయే తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ నెపాన్ని తీసుకెళ్ళి మోడీ సర్కార్ మీదన ఈళ్ళు అంటే వీళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పే వీళ్ళ కక్షలన్నీ ఆళ్ళు తీర్చుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి కేసులో వెరీ సింపుల్ లాజిక్కు. వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు చంపించాలి? అంటే పార్టీ తీసేసుకుంటాడు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీని తీసుకుంటాడా? లేకపోతే గనక ఆయన పేరేంటి, యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీని లాక్కోగలుగుతాడా? సాధ్యమవుతుందా? మరి వివేకానంద రెడ్డికి ఎట్లా సాధ్యమవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, టిక్కెట్టు తీసుకోబోయాడు. అందుకని అవినాష్ రెడ్డి చంపిస్తే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు. టిక్కెట్ ఆల్రెడీ ఇచ్చేసున్నాడు. అంతకుముందు సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి. ఇచ్చినోడు కూడా జగనే. ఇవ్వమని అడిగిన వివేకానంద రెడ్డికి ఇబ్బంది కూడా